సో అయిందా? నేను చెప్పలే ఈ ఇయర్ ఒడా సెన్సై ఈస్ కుకింగ్ సంథింగ్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, బట్ నో బడీ బిలీవ్డ్. సి అయిపోయింది కదా రివీల్. బ్రో ఒక్క యానిమే ఎపిసోడ్ మొత్తం వన్ పీస్ ఫ్యాండమ్ ని షేక్ చేసేసింది. మాంగాలో మాత్రం చూసిన హార్లెట్ టెక్స్ట్ అండ్ ఆడమ్ ట్రీ అంతా చాలా స్టాటిక్ గా ఉంటాయి, సో పెద్దగా అర్థం అవ్వలేదు. బట్ యానిమేషన్ లో ఇట్స్ సో క్లియర్. యూ అండ్ మై ఫ్యామ్, దిస్ ఇస్ వీసమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఎపిసోడ్ లో యానిమే హిస్టరీలోనే ది బిగ్గెస్ట్ రివీల్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, హార్లీ టెక్స్ట్ అండ్ ఆడమ్ ట్రీ నొనల్ని టోయ్ యానిమేషన్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళు కొన్ని సీన్స్ ని స్పెసిఫిక్ గా కనెక్ట్ చేశారు. ఆ కనెక్షన్స్ చూస్తే ఇయర్స్ నుంచి ఉన్న చాలా థియరీస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అనిపిస్తుంది. ఇంకా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే మాంగాలో ప్రాపర్ గా కనిపించని హార్లే బుక్ కవర్ ని ఫస్ట్ టైం ఫుల్ గా చూపించారు. ఆ కవర్ లో ఉన్న ఒక్క స్మాల్ డీటెయిల్ వన్ పీస్ ఎండింగ్ గురించి మ్యాసివ్ క్లూ ఇవ్వచ్చు. సో ఈ ఎపిసోడ్ లో రివీల్ అయిన అన్ని హిడెన్ డీటెయిల్స్, సింబలిజమ్స్, థియరీస్ అన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. రెడీయా మరి? ఇక మొదలెడదామా? హార్లెట్ టెక్స్ట్ గురించి మనకి ఫస్ట్ మంగా చాప్టర్ 1138 లో తెలిసింది. 3 వరల్డ్ స్టోరీస్, వైడ్ సెంచరీ, జైంట్ మురల్ అన్ని ఒక మిస్టరీ లాగా ఇంట్రడ్యూస్ చేశారు ఒడా సెన్సై. కానీ మాంగా లిమిటేషన్స్ ఏంటి అంటే స్టాటిక్ ప్యానల్స్, మురల్ ని మనమే ఇంటర్ప్రిట్ చేయాలి. కానీ యానిమే వచ్చాక సిచ్యువేషన్ కంప్లీట్ గా మారిపోయింది. రాబిన్ హార్లెట్ టెక్స్ట్ రీడ్ చేస్తుంటే టోయ్ ర్యాండమ్ విజువల్స్ యూజ్ చేయలేదు. ప్రతి డైలాగ్ కి మురల్ లో స్పెసిఫిక్ పార్ట్ ని ఇంటెన్షనల్లీ మ్యాచ్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు చూస్ చేసిన విజువల్స్ చాలా థియరీస్ కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సర్పెంట్ ఆఫ్ ద హెల్ ఫైర్ ర్యాప్ ద వరల్డ్ ఇన్ డెత్ అండ్ డార్క్నెస్ అన్న డైలాగ్ వస్తుంది. ఆ ఎగ్జాక్ట్ మూమెంట్ లో మురల్లో ఉన్న జైంట్ సర్పెంట్ ని ఫోకస్ చేశారు. సో ఇది ఆల్మోస్ట్ క్లియర్ ఇండికేషన్ మురల్లో డ్రాగన్ తో ఫైట్ చేస్తున్న ఆ మ్యాసివ్ స్నేకే సర్పెంట్ ఆఫ్ ద హెల్ ఫైర్ అని. అంతేకాదు, మురల్లో రైట్ సైడ్ ఫస్ట్ వరల్డ్ ని రిప్రజెంట్ చేస్తుందని కూడా అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ సీన్ ఇంకా క్రేజీ. దే విల్ నెవర్ మీట్ అగైన్ అనే లైన్ వచ్చినప్పుడు యానిమే డైరెక్ట్ గా రెడ్ లైన్ ని చూపిస్తుంది. ఇది యాక్సిడెంటల్ అయితే అస్సలు కాదు, నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే టోయ్ ఇంటెన్షనల్ గా అలా చేసుంటే రెడ్ లైన్ ఇట్ సెల్ఫ్ ఆ సర్పెంట్ ఆఫ్ ద హెల్ ఫైర్ రిజల్ట్ అయ్యి ఉండొచ్చు అని ఒక థియరీకి ఫుల్ ఆన్ ఫ్యూయల్ వేస్తుంది. అంటే ఫస్ట్ వరల్డ్ ఎండింగ్ లో జరిగిన క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్ వల్ల రెడ్ లైన్ క్రియేట్ అయ్యింది. అదే ఓషన్స్ ని డివైడ్ చేసి పీపుల్ ని ఫర్ ఎవర్ సెపరేట్ చేసింది. యాక్చువల్లీ ఇది లిటిల్ గార్డెన్ ఆర్క్ లో డోరియన్ రోగి చెప్పిన బ్లడ్ స్టెయిన్ సర్పెంట్ డైలాగ్ కి కూడా చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే తర్వాత వచ్చిన ఎల్బాఫ్ చాప్టర్ లో బ్లడ్ స్టెయిన్ సర్పెంట్ అంటే రెడ్ లైన్ అని రివీల్ అయింది. సో నార్స్ మైథాలజీలో జోమింగ్డర్ అనే వరల్డ్ సర్పెంట్ వరల్డ్ మొత్తాన్ని సరౌండ్ చేస్తుంది. అది టెయిల్ రిలీజ్ చేస్తే రాగ్నరాక్ స్టార్ట్ అవుతుంది. వన్ పీస్ లో రెడ్ లైన్ డిస్ట్రక్షన్ అదే రాగ్నరాక్ కి ఈక్వల్ అయి ఉండొచ్చు. యానిమే ఇంకొక సబ్టిల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. సెకండ్ వరల్డ్ నుండి థర్డ్ వరల్డ్ ట్రాన్సిషన్ అప్పుడు ఒక పోనోగ్రిఫ్ వాటర్ నుండి ఎమోజ్ అవుతుంది అని. మాంగాలో మనకి ఇమో చెప్పిన లిల్లీ పోనోగ్రిఫ్స్ ని స్ప్రెడ్ చేసింది అనే డైలాగ్ మాత్రం ఉన్నది. కానీ యానిమే విజువల్ గా ఫ్లడ్ టైమ్ లో పోనోగ్రిఫ్ వరల్డ్ అంతా స్ప్రెడ్ అయినట్టు ఇంప్లై చేసింది. ఇంకా నా ఫేవరెట్ డీటెయిల్ కి వస్తే హార్లెట్ టెక్స్ట్ లో ఉన్న పీపుల్ ఆఫ్ ద క్రిసెంట్ మూన్ డ్రీమ్డ్. అబ్బా ఏం చెప్పాలి దీని గురించి, ఎందుకంటే ఈ డైలాగ్ చెప్పినప్పుడు కెమెరా డైరెక్ట్ గా జాయ్ బాయ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది జాయ్ బాయ్ డీక్లాన్ మెంబర్ అయి ఉండొచ్చు అనే థియరీని స్ట్రాంగ్ చేసేసింది. డీక్లాన్ అంటే క్రిసెంట్ మూన్ పీపుల్ అని ఇంప్లికేషన్. కానీ జాపనీస్ ఒరిజినల్ టెక్స్ట్ లో ఇంకొక హిడెన్ లేయర్ కూడా ఉన్నది. అదేంటో తెలుసా బ్రో? మనం ఇక ఒడా సెన్సై గురించి మాట్లాడుతున్నాం. తను ఇంత 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 హిడెన్ వర్డ్స్ యూజ్ చేస్తారో ఆయనకే తెలియాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. బట్ ఒడా సెన్సై 2 డిఫరెంట్ వర్డ్స్ ని యూజ్ చేశారు. క్రిసెంట్ మూన్ కోసం సెకండ్ వర్డ్ లో నార్మల్ వర్డ్, థర్డ్ వర్డ్ లో మాత్రం పోయెటిక్ వర్డ్ కతవరాజుకి. ఇది సింపుల్ మూన్ షేప్ కాదు, సెపరేషన్, లాంగింగ్, మళ్ళీ కలవాలనే కోరిక అనే ఎమోషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఇదే వర్డ్ వన్ పీస్ లో ఆల్రెడీ యూజ్ అయింది. ఎక్కడో తెలుసా? నోలాండ్ అండ్ ద కార్గరా ఫ్లాష్ బ్యాక్ చాప్టర్ టైటిల్. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, కానీ మళ్ళీ ఎప్పుడు కలవలేదు. ఎగ్జాక్ట్లీ హార్లీ టెక్స్ట్ చెప్పేది కూడా అదే. ఫస్ట్ వరల్డ్ లో కలవలేదు, సెకండ్ వరల్డ్ లో కలవలేదు, థర్డ్ వరల్డ్ లో మాత్రం డెఫినెట్ గా కలుస్తారు అని. అంటే డీక్లాన్ జనరేషన్స్ గా వెయిట్ చేస్తున్న రీయూనియన్ గురించి ప్రాఫెసీ అయి ఉండొచ్చు. వాహ్ ఒడా సెన్సై వాహ్, ఎలా ఎలా సార్ ఇలా రాస్తారు మీరు? ఓకే, ఇంకొక హిడెన్ ట్రూత్ చూద్దామా? మూన్ షేప్ చూస్తే ఫుల్ మూన్ కంప్లీట్ సర్కిల్, క్రిసెంట్ మూన్ షేప్ మాత్రం ఇంగ్లీష్ లెటర్ డి లాగా ఉంటుంది. కాబట్టి
పీపుల్ ఆఫ్ ద క్రెసెంట్ మూన్ పీపుల్ ఆఫ్ ద డి అయి ఉండొచ్చు అనే ఫ్యాన్ థియరీని ఫుల్ హైప్ లో పడేసింది. అండ్ దెన్ మూన్ కవర్ స్టోరీ గుర్తుందా? మూన్ సివిలైజేషన్ ఎర్త్ కి డిసెండ్ అయ్యి హ్యూమన్స్ తో మిక్స్ అయ్యి డి క్లాన్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు అనే స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం హార్లే బుక్ కవర్ గురించి మాట్లాడుకుందాం. మాంగాలో మనకి ఆ బుక్ కవర్ కొంచెం కట్ అయి ఉంటుంది, కానీ యానిమేలో మాత్రం ఫస్ట్ టైం ఫుల్ కవర్ రివీల్ చేశారు. మధ్యలో ఒక జైంట్ ట్రీ, ఒక సైడ్ సన్, ఇంకొక సైడ్ మూన్. ఇది సింబాలిజం మాత్రమే అయినా మీనింగ్ చాలా డీప్. హార్లీ టెక్స్ట్ 3 times రీయూనియన్ గురించి మాట్లాడుతుంది. సన్ అండ్ మూన్ ఫైనల్లీ కలవడం, అది ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అయి ఉండొచ్చు. సన్ అండ్ మూన్ కలిస్తే మనకి గుర్తొచ్చేది ఏంటి? ఎక్లిప్స్. ఇమాజిన్ ఫైనల్ వార్ కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ టైంలో జరిగితే మన బ్లాక్ బియర్డ్ డార్క్నెస్ పవర్ పీక్ లో ఉంటది. లూఫీ సన్ గాడ్, ఈమో షాడోస్ సినిమాటిక్ గా చూపిస్తే ఓ మై గాడ్, గూస్ బంప్స్. సీరియస్లీ గూస్ బంప్స్. ఆ ఇమాజినేషన్, ఓ మై గాడ్, సో వైల్డ్. మోరల్ డీటెయిల్స్ కూడా యానిమే క్లియర్ గా చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో నికాతో పాటు జాయింట్స్, samurais, Lunarians, mermaid princess, giant robot, whales and tortoises. ఆల్మోస్ట్ లూఫీ జర్నీలో కలిసిన రేసెస్ అన్నీ ఉన్నాయి. ఫైనల్ వార్ అలయన్స్ ఆల్రెడీ మురల్లో డ్రా చేసినట్టు అనిపిస్తుంది. రైట్ సైడ్ లో అడ్వాన్స్ సివిలైజేషన్, స్మోక్ స్టాక్, మూన్స్, ఫ్లయింగ్ షిప్స్, ఈవెన్ ఎన్ఎల్ ఆర్క్ లో మాక్సిమ్ ని రిమైండ్ చేసే డిజైన్ కూడా ఉంది. అది యురానస్ ఒరిజినల్ బ్లూ ప్రింట్ ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు అని థియరీస్ కూడా నడుస్తున్నాయి. ఇంకా మురల్లో నోవా ఆర్క్, జునీషా లాంటి ఫిగర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆపోజిట్ లో సన్ని పట్టుకొని ఉన్న జయంట్ డీమన్ ఆల్మోస్ట్ ఈమో డిమోనిక్ ఫామ్ లా అనిపిస్తుంది. ఆ డీమన్ పైన ఉన్న గ్లోయింగ్ స్పియర్స్ చూసారా? అవి అడ్వాన్స్ సివిలైజేషన్ అంటే ఫస్ట్ సివిలైజేషన్ లో ఉన్న ఎగ్జాక్ట్ ఎనర్జీ స్పియర్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఆ మిస్టీరియస్ పవర్ సోర్స్ మొత్తం ఈమో కంట్రోల్ చేస్తుందా అనే స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వరల్డ్ లో హ్యుమానిటీ ఫర్బిడెన్స్ అన్ని టచ్ చేసింది అని హార్లే టెక్స్ట్ లో చెప్తుంది. చాలా మంది ఇది మదర్ ఫ్లేమ్ ఏన్షియంట్ వర్జన్ అయ్యి ఉండొచ్చు అని కూడా బిలీవ్ చేస్తున్నారు. ఎందుకంటే వెగాపంగ్ కూడా మదర్ ఫ్లేమ్ ని క్రియేట్ చేస్తూ సన్ కి దగ్గర వెళ్ళాం అనే కంపారిజన్ ని యూజ్ చేశారు. టెక్నాలజీ కోసం హ్యూమానిటీ డేంజరస్ ఎనర్జీని యూజ్ చేసి దాని కాన్సిక్వెన్సెస్ వల్లనే స్లేవరీ వార్ స్టార్ట్ అయి ఉంటదని అనుకుంటున్నారు. అండ్ అప్పుడే నికా ఫ్రీడమ్ సింబలైజ్డ్ గా రైజ్ అయి ఉండొచ్చు. ఇంకా సెకండ్ వరల్డ్ కి వచ్చాక ఫారెస్ట్ గాడ్ డెవిల్ ఫ్రూట్స్ ని పంపించాడు అని చెప్తుంది. సో దాని వల్ల సీ గాడ్ కి కోపం వచ్చి ఫ్లడ్ వచ్చింది అని. అండ్ యానిమే ఆ డైలాగ్ టైంలో మర్మెడ్ ప్రిన్సెస్ ని చూపించడం వల్ల పోజడన్ ఫ్లడ్ కి కీ రోల్ ప్లే చేసింది అనే ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. వెగపంక్ ఆల్రెడీ వరల్డ్ ఫ్లడ్ గురించి హింట్ ఇచ్చారు కదా, అది ఇక్కడ పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. సో దట్ మైట్ బి ద కేస్. ఫైనలీ థర్డ్ వరల్డ్ ప్రాఫెసీ. సన్ గాడ్ డాన్స్ చేస్తాడు, నవ్వుతాడు, వరల్డ్ ని న్యూ డాన్ కి లీడ్ చేస్తాడు. ఈ సన్ గాడ్ ఎవరు? ఆబ్వియస్లీ మన మంకీ డి లూఫీ. ప్రీవియస్ వరల్డ్ సపరేషన్ తో ఎండ్ అయ్యాయి. ఫస్ట్ వరల్డ్ లో రెడ్ లైన్, సెకండ్ వరల్డ్ లో గ్రేట్ ఫ్లడ్, కానీ థర్డ్ వరల్డ్ రియూనియన్ తో ఎండ్ అవుతుంది. అంటే రెడ్ లైన్ డిస్ట్రాయ్ అయ్యి ఓషన్స్ అన్ని కలుస్తాయి, రేసెస్ అన్ని యునైట్ అవుతాయి. ఇమోకి ఆపోజిట్ గా ఎంటైర్ వరల్డ్ ఒక్కటే ఆర్మీ లాగా నిలబడుతుంది. సో హార్లే మొరల్ లాస్ట్ మెసేజ్ అదే అయి ఉండొచ్చు. నాకు పర్సనల్ గా అనిపించేది ఏంటి అని అంటే, ఈ ఎపిసోడ్ మాంగాని జస్ట్ యానిమేట్ చేయలేదు, టోయ్ ఓన్ విజువల్ ఇంటర్ప్రిటేషన్ తో ఒడా సెన్సై హింట్స్ ని ఇంకా క్లియర్ చేసింది. కన్ఫర్మ్ అయిందో లేదో ఆఫీషియల్ గా చెప్పలేం, కానీ థియరీస్ కి మాత్రం ఫుల్ టైం ఫ్యూయల్ పోసి వదిలేశారు. మరి మీకు బిగ్గెస్ట్ రివీల్ ఏంటనిపించింది? రెడ్ లైన్ థియరీయా, డీక్లైన్ మూన్ కనెక్షనా, లేదా హార్లే బుక్ రివీలా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మన డిస్కషన్ ఇంక స్టార్ట్ చేద్దాం.